నమస్కారం అండి. నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పి హైదరాబాద్. సో, 60 దాటిన తర్వాత మేల్స్‌లో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ కామన్‌గా చూస్తాం. ఇది నాట్ బికాస్ ఆఫ్ ఏజ్. ఏజ్ అయిపోయింది కదా! సెక్షువల్ పెర్ఫార్మెన్స్ ఏం చేస్తామో అని మాత్రం కాదు. దయచేసి ఏజ్ వల్ల నాకు అంగస్తమనం తగ్గిపోయింది అని మాత్రం బాధపడకండి. మామూలుగా 60 ఏజ్ తర్వాత ఏమవుతుందంటే ఆబ్వియస్‌గా వాళ్ళు కొంతమంది అంటే ఫిజికల్ కోమార్బిడిటీస్ అంటాం. అంటే డయాబెటిస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, అండ్ ఈవెన్ థైరాయిడ్ కావచ్చు, హైపర్ కొలెస్ట్రీమియా కావచ్చు, ఆర్ ఎనీ క్రానిక్ డిజార్డర్స్ కావచ్చు, హార్ట్ ఇష్యూస్ కావచ్చు, స్టెంట్ కావచ్చు, పేస్ మేకర్స్ కావచ్చు, కిడ్నీ డిజార్డర్స్ కావచ్చు, ఈ కోమార్బిడిటీస్కి వాడే మందులు కావచ్చు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇవ్వచ్చండి. సో ఈ డ్రగ్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అయినా మనం మందులతో వాటిల్ని సరిచేయటం కాకుండా న్యాచురల్‌గా ఇంప్రూవైజ్ చేసి, ఒకవేళ వాళ్ళేమన్నా మందులు వాడుతుంటే దాన్ని సరిచేసి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, అందులో ముఖ్యంగా నేనేంటంటే ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ డయాబెటిస్ వల్లే వచ్చిందని కాదు. 100% డయాబెటిస్ పేషెంట్లుంటే దాంట్లో 60 మందికి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉంటుందట. అది వాడే మందుల వల్ల కూడా కావచ్చు. అదే విధంగా అన్ని కోమార్బిడిటీస్. సో, దీనికి ఏంటంటే మళ్ళీ ఏదో వయాగ్రాలు పెట్టటం, దానికి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్‌ని ట్రీట్ చేయటం కాకుండా నా దగ్గర న్యాచురల్‌గా ఇంప్రూవైజ్ అయ్యే టెక్నిక్ షాక్ వేవ్ థెరపీ. షాక్ వేవ్ అంటే పర్టిక్యులర్ హెడ్జెస్‌లో ఈ సౌండ్‌ని అంగం మీద ఇవ్వడంతో దానిలోని కణజాలాన్ని రిజువినేట్ చేసి బ్లడ్ వెజల్స్‌ని ఇంప్రూవైజ్ చేసే పద్ధతే షాక్ వేవ్. షాక్ వేవ్ అంటే మనం కరెంట్ ఇవ్వటం కాదు, ఏసీ కరెంటు, డీసీ కరెంటు అంగానికి ఇవ్వటం కాదు. అది సెన్సిటివ్ పార్ట్, దాన్ని అలానే ట్రీట్ చేయాలి. దయచేసి దీన్ని షాక్ అనే మిత్ వర్డ్‌తో భయపడకండి. ఇది రీసెంట్ టెక్నిక్ అయినా ఈ మధ్య చాలా ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. దీంతో మెయిన్ థింగ్ ఏంటంటే దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు. సార్ 60+ తర్వాత ఇబ్బంది అవుతుందా అంటే అలా ఏం కాదు. 60 తర్వాత కూడా దీన్ని తీసుకోవచ్చు. దాన్ని చూసి ఎనీ హార్మోనల్ ఇంబాలెన్స్‌లు ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకొని వాళ్ళ సెక్షువల్ సాంసారిక జీవితాన్ని ఇంప్రూవైజ్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్ టెక్నిక్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వాక్-ఇన్ అంటే వచ్చి చేసుకొని సెషన్స్ వైస్ వచ్చి చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో, దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.